సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా దీన్ని లైఫ్ టైంలో ఏదో ఒక ప్లేస్లో దీన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. వై మీన్స్ దీనికి ఉన్న అడ్వాంటేజెస్ నెక్స్ట్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనకు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అలాంటివి. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని మనం స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్తాం. ఇప్పుడు ఈ స్ప్రెడ్షీట్ అంటే ఏమి? A spreadsheet is an electronic grid of rows and columns that can be used to enter data, organize and calculate data. సో మోర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏమంటే ఇక్కడ టైము, ఫంక్షన్, జియోగ్రాఫిక్ రీజియన్స్ వీటన్నిటిని కలిపేసి మనం ఒక ఎక్సెల్ షీట్ని తయారు చేయొచ్చు. బేసిక్గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం తయారు చేసిన షీట్స్ని లేదా ఫైల్స్ని వచ్చేసి వర్క్ బుక్స్ అంటాం. వేరాజ్ ఏ వర్క్ బుక్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ a collection of worksheets saved in by a single file name. ఈ విధంగా ఒక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ లేదా ఒక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో లేదా ఒక ఫైల్లో వచ్చేసి మనకి దాదాపు 256 షీట్స్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీన్స్ దిస్ ఈజ్ అన్ ఈజీ టు యూజ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ అన్ వర్సటైల్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇందులో డాటా అనాలిసిస్ టూల్స్ ఉంటాయి. అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సార్టింగ్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ చేసుకోవచ్చు. చార్ట్స్ క్యాన్ బి డ్రాన్ బై యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. నెక్స్ట్ వచ్చేసి మన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ని తయారు చేసేసి దీన్ని ఆటోమేషన్లో మనం పెట్టేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కంటిన్యూగా వస్తున్న వర్క్ని మనం మ్యాక్రోస్ ద్వారా తయారు చేసేసి మ్యాక్రోస్ క్యాన్ బి క్రియేటెడ్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఏ విధంగా బిగిన్ చేస్తామంటే యాజ్ యూజువల్ స్టార్ట్ దగ్గర క్లిక్ చేయండి. స్టార్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫైల్స్లో వచ్చేసి ఎక్సెల్ అని టైప్ చేయండి. అండ్ ఎక్సెల్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ద స్క్రీన్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ అయిపోతుంది. అండ్ స్క్రీన్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ వచ్చేసి మనకి ఏ విధంగా బిగిన్ అవుతుంది. సో ఇందులో ఉన్న ఒక్కొక్క పార్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చూస్తాం. ఓకే, ద ఫస్ట్ లైన్లో వచ్చేసి మనకి ఫస్ట్ లైన్ వచ్చేసి టైటిల్ బార్ అని చెప్తాం. విండోస్లో ఏ విండో మనం ఓపెన్ చేసినా ఫస్ట్ లైన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ టైటిల్ బార్. టైటిల్ బార్లో మనకి ఏమేమి ఉంటాయంటే నేమ్ ఆఫ్ ద ఓపెన్ ప్రోగ్రామ్, దాంతోపాటు ఫైల్ నేమ్ ఇన్ ద మిడిల్. నెక్స్ట్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి 3 బటన్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ బాక్స్ అంటాం. అందులో ద ఫస్ట్ బటన్ ఈజ్ మినిమైజ్ బటన్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి మ్యాక్సిమైజ్ బటన్ లేదా రీస్టోర్ బటన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన క్లోజ్ బటన్. మినిమైజ్ బటన్ని ఒక ప్రోగ్రామ్ని టెంపరీగా క్లోజ్ చేసుకునే దానికి ఉపయోగించుకుంటాం. మ్యాక్సిమైజ్ ఒక విండో సైజ్ని టు ద సైజ్ ఆఫ్ ఏ డెస్క్టాప్ వరకు దీన్ని ఎన్లార్జ్ చేసుకునేదానికి ఉపయోగించుకుంటాం. ఎప్పుడైతే ఈ మ్యాక్సిమైజ్ బటన్ని మనం క్లిక్ చేసుకుంటామో ఆ బటన్ తన షేప్ని మార్చుకుంటుంది. అండ్ దట్ పర్టికులర్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ రీస్టోర్ బటన్ అని చెప్తాం. అంటే ఒరిజినల్ సైజులో మనం ప్రీవియస్గా వెళ్ళిపోయేదానికి ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ ద రైట్ మోస్ట్ బటన్ వచ్చేసి మన క్లోజ్ బటన్. ఒక ప్రోగ్రామ్ని లేదా ఒక విండోని పర్మనెంట్గా క్లోజ్ చేసుకునేదానికి ఈ క్లోజ్ బటన్ని ఉపయోగిస్తాం. అండ్ ద ఫస్ట్ లైన్ ఈజ్ టైటిల్ బార్. సో వన్స్ అగైన్ టైటిల్ బార్ కంటైన్స్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్ అండ్ ద ఓపెన్ ప్రోగ్రామ్ నేమ్. నెక్స్ట్ రైట్ సైడ్లో వచ్చేసి కంట్రోల్ బాక్స్ విచ్ కంటైన్స్ మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్. దాని తర్వాత నెక్స్ట్ లైన్ని వచ్చేసి మనం మెనూ బార్స్ లేదా మెనూ ట్యాబ్స్ అని చెప్తాం. ఈ మెనూ బార్స్ లేదా మెనూ ట్యాబ్స్లో వచ్చేసి మనం ఏదైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటామో అందులో ఉన్న ద నెక్స్ట్ ఆప్షన్స్ ఎక్కడ డిస్ప్లే అవుతాయి, మనకి ద బిలోలో డిస్ప్లే అవుతాయి, కింద ఇక్కడ మనకు వస్తాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ రిబ్బన్ అని చెప్తాం. ఈ రిబ్బన్ సో ఇట్ ఈస్ ట్యాబ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. ఇందులో ట్యాబ్స్లో ఏముంటాయంటే కమాండ్స్ ఉంటాయి. దీనికన్నా ముందు వీటిని మెనూస్ అని చెప్పేవాళ్ళం, కానీ దీస్ ఆర్ రీప్లేస్డ్ బై ట్యాబ్స్. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మోస్ట్ కామన్గా వచ్చేసి దట్ ఈజ్ మనకి ట్యాబ్స్ వచ్చేసి మనకి వెరీ బిగినింగ్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఫాలోడ్ బై ఇన్సర్ట్, దాని తర్వాత వచ్చేసి పేజ్ లేఅవుట్, తర్వాత వచ్చేసి ఫార్ములాస్ ట్యాబ్, నెక్స్ట్ వచ్చేసి డాటా ట్యాబ్, అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి రివ్యూ, అండ్ ద లాస్ట్లో వచ్చేసి మనకి వ్యూ ట్యాబ్ ఉంటుంది.
నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకు ఓపెన్ అయిన ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే హోమ్ ట్యాబ్లో ఉండే డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇన్సర్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్లో ఏమేమి ఆప్షన్స్ వస్తాయి మనకి ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్లో డిఫరెంట్ కమాండ్స్ మనకు ఉంటాయి. అండ్ ఈ కమాండ్స్ని ఉపయోగించుకొని మనకు కావాల్సిన వర్క్స్ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ద రిబ్బన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు A1 అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. సో దీన్ని వచ్చేసి నేమ్ బాక్స్ అని చెప్తాం. నేమ్ బాక్స్ అంటే ఏమి పెండింగ్ పెట్టండి, తర్వాత చూస్తాం. అండ్ నెక్స్ట్ ద నేమ్ బాక్స్కి రైట్ సైడ్లో ఉన్న బార్ని వచ్చేసి ఫార్ములా బార్ అని చెప్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ ఈజ్ ఎడిటెడ్ ఆర్ క్యాన్ బి ఎంటర్డ్ బై యూజింగ్ ఫార్ములా బార్. ఫార్ములా బార్లో ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ సెల్స్లో అది ఇన్కార్పొరేట్ అవుతుంది లేదా ఎంటర్ అవుతుంది. సో దేర్బై ఏదైనా ఒక వాల్యూని మనం ఎడిట్ చేయాలనుకున్నా లేదా ఏదైనా ఒక వాల్యూని మనం మార్చాలనుకున్నా చేంజ్ చేయాలనుకున్నా ఫార్ములా ఏం వాడినా ఏం కథ అనేది చూసుకోవాలన్నప్పుడు డైరెక్ట్గా మనం దేనిపైన గమనించాల్సి వస్తుంది, ఇక్కడ ఫార్ములా బార్ పైన గమనించాల్సి వస్తుంది. దీని లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ బటన్ ఉంది. సో దీన్ని వచ్చేసి ఫంక్షన్ ఇన్సర్ట్ చేసేదానికి ఉపయోగించుకుంటాము. అండ్ దిస్ బటన్ టిక్ సింబల్ వచ్చేసి ఫర్ యాక్సెప్టింగ్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ ఇంటూ బటన్ వచ్చేసి ఫర్ డిలీటింగ్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ కింద మీరు వస్తే ఇక్కడ వి హ్యావ్ నంబర్స్ కనిపిస్తున్నాయి, లైన్ నంబర్స్. ఈ లైన్ నంబర్స్ని మనం ఏమంటామంటే రోస్ అని చెప్తాం. రోస్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ రోస్ ఆర్ హారిజంటల్. రోస్ ఎట్లుంటాయి మనకి హారిజంటల్గా ఉంటాయి, దట్ మీన్స్ అడ్డంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయని మీరు గెస్ చేస్తున్నారు? 1000, 2000, 20,000, 40,000. సో దేర్ బై ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఎన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ ఈజ్ 10,48,576 ఉంటాయి. ఈ లైన్ నంబర్స్ వచ్చేసి మనకి 10,48,576 ఉంటాయి. మీకు డైరెక్ట్గా ఆ లాస్ట్ లైన్ నంబర్ నేను చూపించేస్తా. ఆ లాస్ట్ లైన్ నంబర్ మనం చూడాలనుకున్నప్పుడు జస్ట్ హోల్డ్ కంట్రోల్ కీ అండ్ ప్రెస్ డౌన్ యారో కీ. సో డైరెక్ట్ ఎక్కడున్నాం మనం 10,48,576 అనేది ద లాస్ట్ లైన్ నంబర్. అండ్ నెక్స్ట్ ఇవి ABCDEFGH ఇవి రాస్తున్నారు కదా. సో వీటిని వచ్చేసి మనం ఏమంటామంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కాలమ్స్ అంటాం. కాలమ్స్ ఆర్ వర్టికల్. కాలమ్స్ ఎట్లుంటాయి మనకి వర్టికల్గా ఉంటాయి. అండ్ వీటన్నిటికి వచ్చేసి దీస్ ఆర్ డినోటెడ్ బై ఆల్ఫాబెట్. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉండొచ్చు మనకి? సో దేర్ బై మనం గెస్ చేసి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి Z వరకు ఉంటాయి అనుకుంటాం. బట్ వేరాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ ఈజ్ 16,384 ఉంటాయి, 16,384. సో Z తర్వాత దీని పేరు ఏమొస్తుందో చూస్తాం. Z తర్వాత దీని నేమ్ వచ్చేసి AA, AB, AC, AD, AE అప్ టు ఎక్కడి వరకు వెళ్తాయి మనకి AZ, తర్వాత BA, BB, BC, BZ. ఈ విధంగా ద లాస్ట్ కాలం నేమ్ వచ్చేసి అంటే 16,384th కాలం నేమ్ వచ్చేసి మనకి XFD అనేది ఉంటుంది. సో మీరు చూడాలనుకున్నప్పుడు జస్ట్ హోల్డ్ డౌన్ ద కంట్రోల్ కీ అండ్ ప్రెస్ ద రైట్ యారో కీ. ఓకే, చూసేసినారా? సో ఇక్కడ వచ్చేసి XFD అనేది ద లాస్ట్ కాలం నేమ్ అండ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 16,384th కాలం. ఇప్పుడు మనం ఫస్ట్ సెల్కి వచ్చేసినాం బై ప్రెస్సింగ్ కంట్రోల్ లెఫ్ట్ యారో కీ. ఓకే. నెక్స్ట్ ఈ బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో దీన్నే మనం యాక్చువల్గా షీట్ అని చెప్తాం. దీస్ బాక్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్స్. సెల్ అంటే ఏమి? సెల్కి డెఫినేషన్ వచ్చేసి ఏ ప్లేస్ వేర్ ఏ రో అండ్ ఏ కాలం ఇంటర్సెక్ట్ ఈజ్ కాల్డ్ సెల్ అని చెప్తాం. ఏ ప్లేస్లో అయితే ఒక రో ఒక కాలం ఇంటర్సెక్ట్ అవుతాయో కలుస్తాయో ఆ ప్లేస్ని సెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలం ఏ లైన్ వచ్చేసి ఇక్కడ పైన నుంచి ఇక్కడికి వస్తూ ఉంది, ఈ ప్లేస్లో వచ్చింది. లైన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో దేర్ బై ఇక్కడ ఇవి రెండు కలిసినాయి. సో దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ సెల్ అంటాం. ఈ విధంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయి మనకంటే రోస్ ఇంటూ కాలమ్స్ చేసేస్తే ద నంబర్ ఆఫ్ సెల్స్ మనకు బయటపడతాయి. సో రోస్ ఇంటూ కాలమ్స్, రోస్ ఎన్నన్నాం మనం 10,48,576 రోస్ ఉంటాయి. వేరాస్ కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్ ఉంటాయి. ఇవి రెండింటినీ మల్టిప్లై చేసిన తర్వాత
వచ్చిన నంబరే మనకి ఏమంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ సెల్స్. మోర్ ఓవర్ ఎన్ని సెల్స్ ఉన్నాయనేది మనం పక్కన పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ నేమ్. ప్రతి సెల్ని వచ్చేసి ఒక సెల్ నేమ్తో మనం ఇక్కడ డినోట్ చేస్తాం. సెల్ నేమ్ రాయడం చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసి మనము కాలం లెటర్ రాస్తాము, దాని తర్వాత వచ్చేసి మనము రో నంబర్ రాస్తాం. ఫస్ట్ విల్ రైట్ కాలం లెటర్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి లైన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఇది A1, ఇది B1, ఇది C1, ఇది D1, ఇది E1. సో ఇక్కడ ఏదైతే సెల్లో మనం ఉంటామో లేదా ఏ సెల్లో అయితే మనం నావిగేట్ అవుతుంటామో ఆ సెల్కి సంబంధించిన నేమ్ వచ్చేసి ఇక్కడ పైన మనకు డిస్ప్లే అవుతుంటుంది అండ్ దాన్నే ఏమంటాం మనం నేమ్ బాక్స్ అని చెప్తాం. ఓకే, నేమ్ బాక్స్ కంటైన్స్ ద నేమ్ ఆఫ్ యాక్టివ్ సెల్. యాక్టివ్ సెల్ అంటే ఏమి? ఏ సెల్కి అయితే మనకి మిగతా సెల్స్ కన్నా డార్కర్ బార్డర్ ఉంటుందో ఆ సెల్ని వచ్చేసి మనం యాక్టివ్ సెల్ అని చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ కిందకు వస్తే వీ హ్యావ్ షీట్ 1 అనేది మనకు కనిపిస్తాం. సో వీటిని వచ్చేసి మనం షీట్ ట్యాబ్స్ అని చెప్తాం. ఈ విధంగా యూ క్యాన్ యాడ్ అప్ టు 256 షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క షీట్లో 16,384 కాలమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10,48,576 ఏముంటాయి మనకి ఒక్కొక్క షీట్లో రోస్ ఉంటాయి. సో వీటికి మనం నేమ్స్ మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బై యూజింగ్ రీనేమ్ ఆప్షన్, అవి నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాము. బట్ వీటన్నిటికీ సపరేట్ నేమ్స్ ఉంటాయి. బట్ ఈ 256 షీట్స్కి కలిపి ఒక్క పేరుతో పిలుస్తాం. ఆ నేమే ఏం మనకి ఇక్కడ వర్క్ బుక్ లేదా బుక్. సో దేర్ బై స్టార్టింగ్లో మనం చెప్పిన ప్రకారంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం తయారు చేసేది వర్క్ షీట్స్ కాదు, వర్క్ బుక్. సో వర్క్ బుక్ అంటే ఏమి? సెట్ ఆఫ్ షీట్స్ లేదా కలెక్షన్ ఆఫ్ షీట్స్ని ఒక్క పేరుతో మనం పిలిచినప్పుడు సో దాన్ని ఏమంటాం మనం? వర్క్ బుక్ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో నావిగేషనల్ కీస్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూస్తాం. సో యారో కీస్ యాజ్ యూజువల్గా రైట్ యారో వచ్చేసి మనకి 1 సెల్ 1 కాలం ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మూవ్ చేస్తుంది. లెఫ్ట్ యారోకి వచ్చేసి 1 సెల్ 1 కాలం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అదేవిధంగా డౌన్ యారోకి వచ్చేసి మనకి ఏం చేస్తుంది మనకంటే 1 రో ఫ్రమ్ టాప్ టు బాటమ్. అండ్ నెక్స్ట్ అప్ యారో వచ్చేసి ఫ్రమ్ బాటమ్ టు టాప్ 1 రో చేసుకునే దాన్ని నావిగేట్ చేసుకుందాం. సో యారో కీస్తో పాటు మనం కంట్రోల్ని ఉపయోగించుకుంటే కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు లాస్ట్ కాలం చేరింది. బట్ మధ్యలో ఎక్కడైనా డాటా ఉంటే అక్కడికి వచ్చి నిలబడుతుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేస్తే ద లాస్ట్ సెల్ లేదా ద లాస్ట్ రో దగ్గరకు మనం చేరుకుంటాము. బట్ అక్కడ కూడా సేమ్ అదే రూల్, మధ్యలో వచ్చేసి ఏదైనా డాటా ఉంటే అక్కడే మనకి నిలబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో వచ్చేసి వీ హ్యావ్ నంబర్ ఆఫ్ వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంది. వెదర్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా పైన వర్క్ చేసుకోవచ్చు, న్యూమరిక్ టైప్ ఆఫ్ డేటా పైన, టైం పైన, డేట్ పైన, మీరు ఏ లిస్ట్స్ పైన మీరు ఏ టైప్ ఆఫ్ డేటా అయినా చెప్పుకోవచ్చు. వాటిని ఉపయోగించుకొని మనకు కావాల్సిన విధంగా వర్క్స్ని మనము కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఈజీగా, మోస్ట్ యూస్ఫుల్గా, ఈజీగా, అట్రాక్టివ్గా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెల్ నేమ్స్ గురించి డిస్కస్ చేసింది. ద ఫస్ట్ సెల్ నేమ్ వచ్చేసి ఏమన్నాం మనం? A1. లాస్ట్ సెల్ నేమ్ ఏముండొచ్చు? సో సెల్ నేమ్ రాసేదానికి లేదా సెల్ నేమ్ టైప్ చేసేదానికి మనం ఏమన్నామంటే ఫస్ట్ వచ్చేసి విల్ రైట్ ద కాలం లెటర్ ఫాలోడ్ బై రో నంబర్. ఈ విధంగా ద లాస్ట్ కాలం నేమ్ వచ్చేసి మనకి XFD అండ్ ద లాస్ట్ రో నంబర్ వచ్చేసి 10,48,576. సో దేర్ బై ద లాస్ట్ సెల్ నేమ్ వచ్చేసి మనకి XFD 10,48,576 అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అది వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ బాక్స్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ని మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో డిస్కస్ చేస్తాము. ఆ ఫార్ములాస్లో వచ్చేసి సెల్ రేంజ్ అనేది ఇస్తాం. సెల్ రేంజ్ ఏ విధంగా రాస్తాం మనం అంటే సెల్ రేంజ్ క్యాన్ బి రిటర్న్ బై యూజింగ్ ద ఫస్ట్ కాలం, ఫస్ట్ సెల్ నేమ్ ఫాలోడ్ బై కోలాన్ అండ్ లాస్ట్లో వచ్చేసి ద లాస్ట్ సెల్ నేమ్ గురించి రాస్తాం. ఓకే, క్లియరా? సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్క్రీన్ మనకి వెరీ బిగినింగ్ స్క్రీన్ ఉంటుంది. ద ఫస్ట్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ టైటిల్ బార్. దాని తర్వాత వచ్చేసి మనకి ఏముంటుంది ఇక్కడ? మెనూ ట్యాబ్స్ ఆర్ మెనూ బార్స్. దాని తర్వాత వచ్చేసి రిబ్బన్. దాని తర్వాత వచ్చేసి ఫార్ములా బార్. ఫార్ములా బార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నేమ్ బాక్స్.
నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకు రోస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 10,48,576. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా చెప్పేస్తున్నాం మనం 16,384. ఓకే, క్లియర్.